హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంచి మాటలు. నేను మీ శ్రీలత. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి నాకు తెలిసిన కొన్ని సామెతలు, వాటి అర్థాలు తెలుసుకుందాం. అంబలి తాగేవాడికి మీసాలు ఒత్తేవాడు ఒకడు. అర్థం: చేస్తున్న చిన్న పనికి అధిక సహాయాన్ని కోరడం గురించి ఈ సామెత తెలియజేస్తుంది. అడవి పంది చేను మేస్తే ఊర పంది చెవులు కోసినట్లు. అర్థం: తప్పు చేసిన వారిని శిక్షించలేక నిరపరాధిని శిక్షించడం గురించి ఈ సామెత తెలియజేస్తుంది. ఇల్లు అలకగానే పండగ అవుతుందా? అర్థం: పనిని ప్రారంభించగానే ఫలితం లభించదు అని ఈ సామెత తెలియజేస్తుంది. ఆవును చంపి చెప్పులు దానం చేసినట్లు. అర్థం: స్వల్ప ప్రయోజనం కోసం గొప్ప నష్టం కలిగించడం దాని గురించి ఈ సామెత తెలియజేస్తుంది. అంటనప్పుడు ఆముదం రాచుకున్న అంటదు. అర్థం: కాలం కలిసి రానప్పుడు ఏ పని చేసినా కలిసి రాదు అని ఈ సామెత తెలియజేస్తుంది. అంత ఉరిమి ఇంతేనా కురిసింది. అర్థం: మాటలు గొప్పే కానీ చేతలు తక్కువ అని ఈ సామెత తెలియజేస్తుంది. అంగిట విషం మున్నాలిక తీయదనం. అర్థం: మనసులో విషం పెట్టుకొని తీయగా మాట్లాడడం గురించి ఈ సామెత తెలియజేస్తుంది. మునిగేవాడికే తెలుస్తుంది నీళ్ల లోతు. అర్థం: ఎవరైనా సరే కష్టపడుతుంటే ఆ కష్టం విలువ అతనికే తెలుస్తుంది. ఆ సందర్భంలో ఈ సామెతను ఉపయోగిస్తారు. కందకు లేని దురద కత్తిపీటకెందుకు. అర్థం: ఎవరికి వచ్చిన సమస్యను వాళ్ళే పట్టించుకోవాలి. వాళ్ళు పట్టించుకోనప్పుడు ఇతరులు అందులో జోక్యం చేసుకోవడం మంచిది కాదు అనే సందర్భంలో ఈ సామెతను ఉపయోగిస్తారు. బండ్లు ఓడలు, ఓడలు బండ్లు అవుతాయి. అర్థం: పేదవాళ్ళు ధనవంతులు, ధనవంతులు పేదవాళ్ళు అయిన సందర్భంలో ఉపయోగించే సామెత ఇది. ఏ ఎండకు ఆ గొడుగు పట్టు. అర్థం: కొందరు సమయానుకూలంగా తమ తెలివిని ప్రదర్శిస్తూ ఉంటారు. అటువంటి సందర్భంలో వాడే సామెత ఇది. హనుమంతుని ముందు కుప్పిగంతులేసినట్లు. అర్థం: అనుభవం ఉన్న వారి ఎదుట అనుభవం లేని వారు తమ విద్యను ప్రదర్శించడం అనేది అజ్ఞానంతో కూడుకున్న విషయం. అటువంటి సందర్భంలో ఈ సామెతను ఉపయోగిస్తారు. ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికి ఎక్కుతుందా. అర్థం: చిన్న చిన్న పనులే చెయ్యలేని వారు పెద్ద పెద్ద పనులు ఎలా చెయ్యగలరు. అటువంటి సందర్భంలో ఉపయోగించే సామెత ఇది. ఏ పాటు తప్పినా సాపాటు తప్పదు. అర్థం: ఈ ప్రపంచంలో ఎవరైనా సరే ఆహారం తిని జీవిస్తారు. ఏ పనినైనా తప్పించుకోవచ్చునేమో కానీ ఆహారం తినటం మాత్రం తప్పించుకోలేమనే సందర్భంలో వాడే సామెత ఇది. వీపు మీద కొట్టు గాని కడుపు మీద కొట్టవద్దు. అర్థం: అవసరం అనుకుంటే వీపు మీద ఒక దెబ్బ వేసి దండించవచ్చు, కానీ చేసే పనిలో నుండి తీసివేసి కడుపు మీద కొట్టకూడదనే సందర్భంలో ఉపయోగించే సామెత ఇది. దురాశ దుఃఖానికి చేటు. అర్థం: మనిషికి ఆశ ఉండవచ్చు గాని దురాశ ఉండకూడదు. ఆ దురాశ దుఃఖాన్ని కలిగిస్తుందనే విషయం అందరికీ తెలుసు. ఈ సామెతను అటువంటి సందర్భంలో ఉపయోగిస్తారు. అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినట్లు. అర్థం:
ఏదైనా ఒక విషయాన్ని చక్కగా అర్థమయ్యేటట్లు విడమర్చి చెప్పిన సందర్భంలో ఈ సామెతను ఉపయోగిస్తారు. అమ్మ పుట్టిల్లు మేనమామకు తెలుసు. అర్థం: అన్ని విషయాలు తెలిసిన వారికి ఏదో ఒక విషయాన్ని కొత్తగా చెప్పడానికి ప్రయత్నించిన సందర్భంలో ఈ సామెతను ఉపయోగిస్తారు. పొరుగింటి పుల్లకూర రుచి. అర్థం: మన దగ్గర ఉన్న వస్తువు కంటే ఎదుటివారి దగ్గర ఉన్న వస్తువును చూసి అది బాగుందనే సందర్భంలో ఈ సామెతను ఉపయోగిస్తారు. చంద్రునికైనా మచ్చ అంటూ ఒకటుంది. అర్థం: ఈ సమాజంలో ఎంత మంచివాడికైనా ఏదో ఒక లోపం ఉంటుంది అనే సందర్భంలో ఉపయోగించే సామెత ఇది. పెనం మీద నుండి పొయ్యి మీద పడటం. అర్థం: కష్టాలు అనుభవిస్తున్న వానికి మరిన్ని కష్టాలు ఎదురైనప్పుడు ఈ సామెతను ఉపయోగిస్తారు. ఆ చెవితో విని ఈ చెవితో వదిలిపెట్టాలి. అర్థం: కొంతమంది అనవసర విషయాలు చెబుతుంటారు. అటువంటి అనవసర విషయాలను పట్టించుకోకూడదనే సందర్భంలో ఈ సామెతను ఉపయోగిస్తారు. కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడిందట. అర్థం: కొందరు మంచి కోసం ప్రయత్నిస్తారు. అటువంటి వారికి చెడు జరుగుతుందనే సందర్భంలో ఉపయోగించే సామెత ఇది. మంత్రాలకు చింతకాయలు రాలవు. అర్థం: ఎందుకు పనికిరాని మాటలతో పనులు జరగవు అనే సందర్భంలో ఈ సామెతను వాడుతారు. తాతకు దగ్గులు నేర్పటం. అర్థం: గొప్పవారి ముందు తమ గొప్పలు చెప్పుకునే వారిని గురించి తెలియజేసే సందర్భంలో ఈ సామెతను ఉపయోగిస్తారు. ఊరంతా ఒక దారి, ఉలిపిరి కట్టేది మరొక దారి. అర్థం: కొందరు 10 మంది చెప్పే నిజాన్ని వినకుండా వితండవాదం చేస్తుంటారు. అటువంటి సందర్భంలో ఈ సామెతను ఉపయోగిస్తారు. దేవుడు వరం ఇచ్చినా పూజారి వరం ఇవ్వడు. అర్థం: అసలైనటువంటి వ్యక్తి అనుమతిని ఇచ్చినా మధ్యలో ఉండే వ్యక్తి దానిని వ్యతిరేకిస్తాడు. అటువంటి సందర్భంలో ఈ సామెతను ఉపయోగిస్తారు. ఎద్దుపుండు కాకికి ముద్ద. అర్థం: ఎదుటివాడు బాధపడుతుంటే కొంతమంది అతని బాధను అర్థం చేసుకోరు. అటువంటి సందర్భంలో ఈ సామెతను వాడుతారు. రామేశ్వరం వెళ్ళినా శనేశ్వరం వదలలేదు. అర్థం: ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎక్కడికి వెళ్ళినప్పటికీ దరిద్రం మాత్రం వదలలేదనే సందర్భంలో వాడే సామెత ఇది. తాను పట్టిన కుందేలుకు 3 కాళ్ళు. అర్థం: కొంతమందికి ఎంత చెప్పినా మూర్ఖంగా ప్రవర్తిస్తుంటారు. అటువంటి సందర్భంలో ఈ సామెతను ఉపయోగిస్తారు. మసిపూసి మారేడుకాయ చేయడం. అర్థం: కొందరు అనవసరపు విషయాలను చెబుతూ అసలు విషయాన్ని దాచిపెడతారు. అటువంటి సమయంలో ఈ సామెతను ఉపయోగిస్తారు. ఎంత చెట్టుకు అంత గాలి. అర్థం: ఎవరి శక్తికి తగినట్లుగా వారు ఉంటారనే సందర్భంలో ఈ సామెతను ఉపయోగిస్తారు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. అర్థం: ఒక వ్యక్తికి ఏదైనా ఒక మంచి అవకాశం వచ్చినప్పుడు దానిని చక్కగా ఉపయోగించుకోవాలనే సందర్భంలో వాడే సామెత ఇది. అగ్నికి ఆజ్యం పోసినట్లు. అర్థం: ఏదైనా ఒక సమస్యతో రాష్ట్రం అతలాకుతలం అవుతున్న సమయంలో కొందరు రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తారు.
అటువంటి సమయంలో ఈ సామెతను ఉపయోగిస్తారు. చంకలో బిడ్డను పెట్టుకొని ఊరంతా వెతికినట్లు. అర్థం: ఎవరైనా ఒక వ్యక్తి మతిమరుపును కలిగి ఉన్న సందర్భంలో ఈ సామెతను వాడుతారు. చల్లకొచ్చి ముంత దాచినట్లుగా. అర్థం: 10 మందిలో ఒక విషయాన్ని చెప్పడానికని వచ్చి దానిని మనసులోనే దాచుకొని చెప్పకపోవడం. ఈ సందర్భంలో వాడే సామెత ఇది. గుడ్డివానికి దీపం చూపించినట్లు. అర్థం: ఎవరైనా అర్థం లేకుండా ఒక పనిని చేసినప్పుడు ఈ సామెతను ఉపయోగిస్తారు. కర్ర విరగకూడదు, పాము చావకూడదు. అర్థం: ఎవరైనా అర్థం లేకుండా ఒక పనిని చేసినప్పుడు ఈ సామెతను ఉపయోగిస్తారు. గాడిద పుండుకు బూడిద మందు. అర్థం: ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు దానికి తగిన పరిష్కారం ఆలోచించే సందర్భంలో ఉపయోగించే సామెత. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. అర్థం: మనం మాట్లాడే తీరు బాగుంటే అందరూ మనతో చక్కగా ఉంటారనే సందర్భంలో వాడే సామెత ఇది. ఏరు దాటి తెప్ప తగిలేసినట్లు. అర్థం: కొందరు ఒక వస్తువును ఉపయోగించి అవసరం తీరిన తర్వాత దానిపై నిర్లక్ష్యం వహించే సందర్భంలో వాడే సామెత ఇది. చెడ్డ కోతి వనమంతా చెరిచిందట. అర్థం: ఒక వ్యక్తి తాను చెడిందిగాక అందరినీ చెడగొట్టిన సందర్భంలో ఈ సామెతను ఉపయోగిస్తారు. రోట్లో తలపెట్టి రోకటి పోటుకు వెరిచినట్లు. అర్థం: ఏదైనా ఒక పనిని సాహసంతో చేయడానికి సిద్ధపడి మధ్యలో భయపడిన సందర్భంలో ఈ సామెతను వాడుతారు. తీగలాగితే డొంకంతా కదిలిందట. అర్థం: ఎవరైనా నేరం చేసి పట్టుబడ్డప్పుడు అతను చెప్పిన ఆధారాలను బట్టి పెద్ద కుంభకోణం బయటపడుతుంది. అటువంటి సమయంలో ఈ సామెతను వాడుతారు. పిట్టపోరు పిల్లి తీర్చినట్లు. అర్థం: అన్నదమ్ములు ఉమ్మడిగా ఉన్న ఆస్తిని అమ్ముతున్న సందర్భంలో మూడో వ్యక్తి అనగా ఆ ఆస్తిని కొనే వ్యక్తి లాభాన్ని పొందుతాడు. అటువంటి సందర్భంలో వాడే సామెత ఇది. పెళ్ళికి పోతూ పిల్లిని చంకన పట్టుకుపోయినట్లు. అర్థం: శుభకార్యమైన పెళ్ళికి అశుభ సూచకమైన పిల్లిని వెంటబెట్టుకొని వెళ్ళడం మంచిది కాదు. మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఒక పద్ధతిగా వెళ్ళాలి అనే విషయాన్ని తెలియజేసే సందర్భంలో ఈ సామెతను ఉపయోగిస్తారు. దున్నకుండా వేస్తే కొయ్యకుండా పండుతుంది. అర్థం: ఏ పనినైనా మనసు పెట్టి చేస్తే అది ఫలితాన్ని ఇస్తుంది, లేకపోతే ఫలితం శూన్యం అనే సందర్భంలో ఈ సామెతను ఉపయోగిస్తారు. ఏనుగులు వెళుతూ ఉంటే కుక్కలు మురుగుతూ ఉంటాయి. అర్థం: కొంతమంది అవివేకులు గొప్పవాళ్ళను చూసి ఎగతాళి చేస్తూ ఉంటారు. అంత మాత్రం చేత వారి గొప్పతనం తగ్గదు అనే సందర్భంలో ఉపయోగించే సామెత ఇది. అత్త ఒకింటి కోడలే. అర్థం: అత్త కోడలిగా ఉన్నప్పుడు తాను అనుభవించిన కష్టసుఖాలను గుర్తుంచుకొని కోడల్ని ప్రేమగా చూడాలనే సందర్భాన్ని ఈ సామెత తెలియజేస్తుంది. అయ్యవారిని చెయ్యబోతే కోతి అయినట్లు. అర్థం: మనం చెయ్యబోయిన మంచి పని చెడుగా మారిన సందర్భంలో ఈ సామెతను ఉపయోగిస్తారు. ఇంటికన్నా గుడి పదలం అన్నట్లు. అర్థం: దేవుని సొమ్ము దొంగిలించడానికి సాధారణంగా భయపడతారు. అందువల్ల ఇంటికంటే గుడి సురక్షితమైనదని ఈ సామెతకు అర్థం. ఉల్లి చేసే మేలు తల్లి కూడా చెయ్యలేదు. అర్థం:
ఉల్లి శరీరం లోపల సహాయం చేస్తుంది, తల్లి శరీరానికి బయటే సహాయం చేస్తుంది. అందువల్ల తల్లి కన్నా ఉల్లిపాయలు ఎక్కువ మేలు చేస్తాయని చెబుతుంది ఈ సామెత. కీడెంచి మేలెంచాలి. అర్థం: ఎవరైనా సరే ముందుగా నష్టాన్ని గురించి ఆలోచించి ఆ తర్వాత లాభాన్ని గురించి ఆలోచించాలి అని ఈ సామెత తెలుపుతుంది. గాలిలో దీపం పెట్టి దేవుడా నీదే భారం అన్నట్లు. అర్థం: మనం చేయాల్సిన పని సరిగ్గా చెయ్యకుండా భారం మొత్తం దేవునిపై వేయడం తప్పు అని చెప్పడానికి ఈ సామెతను ఉపయోగిస్తారు. గుడ్డి కంటే మెల్ల మేలు. అర్థం: అసలు లేని దానికంటే ఏదో కొంత ఉండటం ఉపయోగం అనే సందర్భంలో వాడే సామెత ఇది. గుర్రం గుడ్డిదైనా దానకు కొదవలేదు. అర్థం: పని చెయ్యని వారు కూడా పనిచేసే వారితో పాటు సమానంగా తింటున్న సందర్భంలో ఈ సామెత వాడుతారు. చూసి రమ్మంటే కాల్చి వచ్చినట్లు. అర్థం: చెప్పిన దానితో పాటు చెప్పని దాన్ని కూడా సమర్థవంతంగా చేసుకొచ్చే వారిని గురించి ఈ సామెత వాడుతారు. చెరువు మీద అలిగితే చెడేది ఎవరు? అర్థం: ఉపయోగపడే వస్తువులపై కోపం పనికిరాదనే సందర్భంలో వాడే సామెత ఇది. తన్నుమాలిన ధర్మం మొదలు చెడ్డ బేరము. అర్థం: ధర్మం విషయంలో, వ్యాపారం విషయంలో పాటించవలసిన నియమాలను గురించి తెలియజేసే సందర్భంలోనిది ఈ సామెత. దేవుడి పెళ్ళికి అందరూ పెద్దలే. అర్థం: సామూహిక కార్యక్రమాల్లో అందరూ పెత్తనం చేయటానికి ప్రయత్నిస్తారు అనే సందర్భంలో వాడే సామెత ఇది. పడ్డవాడు చెడ్డవాడు కాదు. అర్థం: ఒక వ్యక్తిపై నింద వచ్చినంత మాత్రాన మనం వాణ్ణి దోషిగా చూడకూడదనే సందర్భంలో వాడే సామెత ఇది. పిట్ట కొంచెం కూతగనం. అర్థం: చిన్నతనంలోనే ఘనకార్యాలు చేసిన సందర్భంలో ఈ సామెత ఉపయోగిస్తారు. పుణ్యానికి పోతే పాపం ఎదురైనట్లు. అర్థం: పరులకు ఉపకారం చేద్దామని ప్రయత్నించిన వ్యక్తికే అపకారం జరిగిన సందర్భంలో వాడే సామెత ఇది. పులిని చూచి నక్క వాతబెట్టుకున్నట్లు. అర్థం: అనర్హులు సమర్థులుగా ప్రవర్తించబోయి భంగపడే సందర్భంలో ఈ సామెతను వాడతారు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది. అర్థం: దేని గొప్పతనం అయినా తొలి దశలోనే తెలిసిపోతుందనే సందర్భంలో వాడే సామెత ఇది. బంగారానికి తావి అబ్బినట్లు. అర్థం: ఉత్తమమైన దానికి మరో ఉత్తమ గుణం జోడైన సందర్భంలో ఈ సామెతను వాడుతారు. మింగ మెతుకు లేదు మీసాలకు సంపెంగ నూనె. అర్థం: లేనిపోని బడాయిని ప్రదర్శించే సందర్భంలో వాడే సామెత ఇది. రామాయణంలో పిడకల వేట. అర్థం: సందర్భానికి ఏమాత్రం పొసగని విషయాలు చెప్పేటప్పుడు ఈ సామెతను వాడుతారు. లోగుట్టు పెరుమాళ్ళకెరుక. అర్థం: మానవులు తెలుసుకొనుటకు అసాధ్యమైనవి భగవంతునికి తెలుసు అనే అర్థంలో ఈ సామెతను వాడుతారు. వాన రాకడ ప్రాణం పోకడ తెలియదు. అర్థం: వర్షం రావడం ప్రాణం పోవడం ఖచ్చితంగా ఎవరూ చెప్పలేరు అనే సందర్భంలో ఈ సామెతను వాడుతారు. రోలు వెళ్ళి మద్దెలతో మొరపెట్టుకున్నట్లు. అర్థం: ఎక్కువ కష్టాలు అనుభవించే వారి వద్దకు వెళ్ళి తమ కష్టాలు మొరపెట్టుకున్న సందర్భంలో వాడే సామెత ఇది.
గూట్లో దీపం నోట్లో ముద్ద. అర్థం: పగలంతా శ్రమ చేసి వచ్చిన వారు, పిల్లలు, రోగులు దీపాలు పెట్టగానే అన్నం తినడం ఆనవాయితీ. ఈ సాంప్రదాయాన్ని సూచించే సందర్భంలో వాడే సామెత ఇది. పోచమ్మ కూడబెడితే మైసమ్మ మాయం చేసిందట. అర్థం: కష్టపడి సంపాదించేవారు ఒకరైతే దాన్ని అనుభవించేవారు వేరొకరు అనే సందర్భంలో వాడే సామెత ఇది. గోటితో పోయేదానికి గొడ్డలి ఎందుకు? అర్థం: ఏదైనా ఒక సమస్య చిన్నదిగా ఉన్నప్పుడే పరిష్కరించుకోవాలి కానీ ఆ సమస్య పెద్దదయ్యే వరకు ఉండకూడదనే సందర్భంలో వాడే సామెత ఇది. అత్త కొట్టిన కుండ అరుగోటి కుండ, కోడలి కొట్టిన కుండ కొత్త కుండ. అర్థం: తాను చేసినది అయితే ఒప్పు, ఇతరులు అదే పని చేస్తే తప్పుగా భావించే సందర్భంలో ఉపయోగించే సామెత ఇది. బోడిగుండుపై తాటికాయ పడ్డట్లు. అర్థం: అసలే నెత్తి మీద రక్షణగా జుట్టు లేదని బాధపడుతుంటే ఆ బోడిగుండు మీద తాటికాయ పడితే ఎంత నొప్పి ఉంటుందో అని చెప్పే సందర్భంలో ఉపయోగించే సామెత ఇది. ఏ గూటి చిలక ఆ గూటి పలికే పలుకుతుంది. అర్థం: మన చుట్టూ ఉన్న వాతావరణం మనల్ని ప్రభావితం చేస్తుంది. మంచి సమాజంలో పెరిగిన వారు మంచి సంస్కారవంతమైన ప్రవర్తన కలిగి ఉంటారు. చెడు సమాజంలో పెరిగిన వారికి అన్నీ చెడు ఆలోచనలే. ఈ విషయం చెప్పేదే ఏ గూటి చిలక ఆ గూటి పలికే పలుకుతుంది అనే సామెత. కొరివితో తలగొక్కును. అర్థం: తెలిసి తెలిసి ప్రమాదం తెచ్చుకోవడం అని అర్థం. కొరివి అంటే నిప్పు, కాగడ. నిప్పు, కాగడ అని తెలిసి దానితో తలగొక్కుంటే జుట్టు కాలుతుంది, తల మాడుతుంది. చెవిటివాని ముందు శంఖం ఊదినట్లు. అర్థం: గట్టి శబ్దాన్ని ఇచ్చే శంఖాన్ని ఊదినా చెవిటివానికి ఏదీ వినపడదు, కొందరికి ఏమి చెప్పినా ఫలితం ఉండదు అనే అర్థంలో చెవిటివాని ముందు శంఖం ఊదినట్లు అనే సామెత ఉపయోగిస్తారు. కొన్నది బింకెడు, కొసరేది లోట్టెడు. అర్థం: కొద్ది పని చేసి ఎక్కువ ప్రయోజనం ఆశించేవారు అనే అర్థంలో ఈ సామెతను ఉపయోగిస్తారు. కొన్నది కొద్దిగా, దానికి కొసరుగా అడిగేది మాత్రం గొప్పగా ఉంది అని అర్థం. అడుసు తొక్కనేల, కాలు కడగనేల. అర్థం: కొందరు అనవసర విషయాలలో జోక్యం చేసుకొని బాధపడుతుంటారు. అటువంటి సందర్భంలో ఈ సామెతను ఉపయోగిస్తారు. కర్వమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం. అర్థం: ఎటూ చెప్పలేని పరిస్థితిని తెలియజేసే సామెత ఇది. తుంగదించి బండను ఎత్తుకున్నట్లు. అర్థం: చిన్న చిన్న కష్టాలను పోగొట్టుకోవడానికి ప్రయత్నించి అధిక కష్టాలను పొందడం గురించి ఈ సామెత తెలియజేస్తుంది. ఎన్ని పుటాలేసినా ఇత్తడి ఇత్తడే. అర్థం: ఎంత ప్రయత్నించినా మంచి మంచిగానే ఉంటుంది, చెడు చెడుగానే ఉంటుంది. తుమ్మితే ఊడిపోయే ముక్కు ఎన్నాళ్ళు ఉంటుంది? అర్థం: సహజ బల సంపద లేని విషయాలు కలకాలం నిలవవు అని ఈ సామెత తెలియజేస్తుంది. గోడ మీద పిల్లివాటం. అర్థం: సమయానుకూలంగా ప్రవర్తించే స్వభావం గురించి ఈ సామెత తెలియజేస్తుంది.
తింటే గాని రుచి తెలియదు, దిగితే గాని లోతు తెలియదు. అర్థం: స్వానుభావం లేకపోతే సహజ విజ్ఞానం తెలియదు అని ఈ సామెత తెలియజేస్తుంది. అమ్మ పెట్టదు, అడుక్కొని తిననివ్వదు. అర్థం: అన్ని రకాలుగాను ఆటంకాలు కలిగించే విషయంలో ఈ సామెతను తెలియజేస్తారు. తానొకటి తలిస్తే దైవం మరొకటి తలిచినట్లు. అర్థం: తన చేతిలో లేని పని గురించి తెలియజేసే సామెత ఇది. ఆ ఊరికి ఈ ఊరు ఎంత దూరమో ఈ ఊరికి ఆ ఊరు అంతే దూరం. అర్థం: మన ప్రవర్తనను బట్టి ఎదుటివారి ప్రవర్తన ఉంటుంది అని తెలియజేసే సామెత ఇది. చేసిన పాపాలకు పెట్టిన దీపాలకు సరి. అర్థం: చెడును పోగొట్టుకోవడానికి చేసే మంచి పనులు ఎక్కువ ఫలితాన్ని ఇవ్వవు అని ఈ సామెత తెలియజేస్తుంది. అండ ఉంటే కొండలు దాటవచ్చు. అర్థం: సహాయ సహకారాలు ఉంటే ఎంతటి ఘనకార్యాన్ని అయినా సాధించవచ్చు అని ఈ సామెత తెలియజేస్తుంది. విత్తు మంచిదైతే మొక్క మంచిదవుతుంది. అర్థం: ఆలోచన మంచిదైతే ఫలితం కూడా బాగానే ఉంటుంది అని ఈ సామెత తెలియజేస్తుంది. అందని ద్రాక్ష పండ్లు పుల్లన. అర్థం: దొరకని దానిలో లోపాలని ఎంచడం గురించి ఈ సామెత తెలియజేస్తుంది. ఆకలి రుచి ఎరగదు, నిద్ర సుఖమెరగదు. అర్థం: ఆకలి లేనప్పుడు ఎంత రుచికరమైన పదార్థమైనా నచ్చదు. నిద్ర రానప్పుడు ఎంతటి పట్టుపరుపులతోనూ ఉపయోగం ఉండదు. ఆకలైతే ఏదైనా రుచిగానే ఉంటుంది, నిద్ర వస్తే ఎక్కడైనా నిద్ర పడుతుంది అని ఈ సామెత తెలియజేస్తుంది. ఆకాశానికి నిచ్చెన వేసినట్లు. అర్థం: పగటి కలలు కనడం, అసాధ్యమైన వాటి కోసం ప్రయత్నం చేయడం గురించి ఈ సామెత తెలియజేస్తుంది. ఆయాసం ఒకరిది, అనుభవం ఇంకొకరిది. అర్థం: కష్టం ఒకరిది అయితే లాభం మరొకరికి లభించడం గురించి ఈ సామెత తెలియజేస్తుంది. ఆపదలో అడ్డుపడేవాడే చుట్టము. అర్థం: ఆత్మీయులు ఎంతమంది ఉన్నా మనకు ఆపదలో ఆదుకునేవాడే ఆప్తుడు అని ఈ సామెత తెలియజేస్తుంది. ఆ ఊరి దొర ఈ ఊరికి తలారి. అర్థం: వ్యక్తుల మర్యాద తమ ఊరికే పరిమితమని చెప్పడం. మరో ఊరికి పోయినప్పుడు మనం ఎంతటి వారమైనా లక్ష్య పెట్టరు అని ఈ సామెత తెలియజేస్తుంది. అంతకు తగిన గంత, గంతకు తగిన బొంత. అర్థం: ఒకరికొకరు సరిపోయారని ఈ సామెత తెలియజేస్తుంది. ఇంట గెలిచి రచ్చ గెలువు. అర్థం: ఇంట్లోనే గెలవలేనివాడు ప్రపంచంలో ఏమి గెలుస్తాడు? అందుకని ఏదైనా ఇంట్లోనే ప్రారంభం కావాలి అని ఈ సామెత తెలియజేస్తుంది. ఇంటి కల ఇల్లాలే చెబుతుంది. అర్థం: ఇంటిని ఉంచుకునే తీరులోనే ఇల్లాలి మనస్తత్వం తెలిసిపోతుంది అని ఈ సామెత తెలియజేస్తుంది. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు. అర్థం: కేవలం మాటలతో సరిపోదు, కొన్ని పనులు స్వయంగా చేస్తే గాని వానిలోని సాధక బాధకాలు తెలియవు. ఇల్లు కట్టడం, పెళ్లి చేయడం రెండూ కష్టసాధ్యమైన పనులే అని ఈ సామెత తెలియజేస్తుంది. ఇల్లు పీకి పందిరి వేసినట్లు.
అర్థం ఉన్నదాన్ని పాడు చేయడం, ఇల్లంతా చిందరవందరగా చేయడం, గొడవ చేయడం గురించి ఈ సామెత తెలియజేస్తుంది. ఇసుక తక్కెడ, పేడ తక్కెడ. అర్థం ఒకరిని మించి ఒకరు మోసగాళ్ళు అని తెలియజేసే సామెత ఇది. ఇంటి దీపమని ముద్దు పెట్టుకుంటే మీసాలన్నీ తెగ కాలినవట. అర్థం దేనినైనా అతిగా గారాబం చెయ్యరాదు. మనం తేలికగా తీసుకుంటే చివరికది మన పరువు పోయేటట్లు చేస్తుంది అని ఈ సామెత తెలియజేస్తుంది. ఈత చెట్టు కింద పాలు తాగిన కళ్ళే అంటారు. అర్థం నిందనీయ స్థలంలో మంచి పని చేసినా నిందే వస్తుంది అని ఈ సామెతకు అర్థం. ఈనగాచి నక్కల పాలు చేసినట్లు. అర్థం ఎంతో శ్రమించి తీరా ఫలితం ప్రాప్తించే సమయాన నిర్లక్ష్యం చేసి సిద్ధించే పనిని పాడు చేసుకోవడం గురించి ఈ సామెత తెలియజేస్తుంది. ఈవలిగట్టున ఉండే ఆవుకు ఆవలిగట్టు పచ్చన. అర్థం కళ్ళ ముందు కనిపించే దాన్ని వదులుకొని దూరంలో ఉన్న దాన్ని ఆశించడం గురించి ఈ సామెత తెలియజేస్తుంది. ఉంగరాల చేతితో మొట్టేవాడు చెబితేనే వింటాడు. అర్థం కొంతమంది మంచి మాటలతో వినరు, గద్దించి చెప్పేవాళ్ళు అంటేనే వింటారు అని ఈ సామెతకు అర్థం. ఉయ్యాలలో బిడ్డను పెట్టి ఊరంతా వెతికినట్లు. అర్థం చేతిలో వస్తువు పెట్టుకొని అక్కడా ఇక్కడా వెతికినట్లు ఈ సామెత తెలియజేస్తుంది. ఉప్పు లేని పప్పు ఊరగాయ లేని సద్ది. అర్థం ఉప్పు లేని పప్పు ఊరగాయ లేని సద్ది ఎలా రుచిగా ఉండవో అలాగే ప్రధానమైన గుణం లేనిదే ఏదీ బాగుండదని ఈ సామెతకు అర్థం. ఇంటి గుట్టు లంకకు చేటు. అర్థం ఇంటి రహస్యం బయట తెలిస్తే అది మనకే నష్టదాయకం అవుతుంది. ఉదాహరణకు విభీషణుడి వల్ల రావణుడి లంకకు చేటు మూడినట్లు. అలాంటి సందర్భం గురించి ఈ సామెత తెలియజేస్తుంది. ఊరుకున్న వాడిని ఊరు ఏమీ చెయ్యలేదు. అర్థం మాటలతోనే మిత్రత్వం, శత్రుత్వం ఏర్పడతాయి. అందుకే ఊరుకున్నవారు ఏ పక్షము వహించరు, కాబట్టి వారిని ఎవ్వరూ ఏమీ అనరు. అలాంటి సందర్భం గురించి ఈ సామెత తెలియజేస్తుంది. ఊరి దగ్గర చేనుకు అందరూ దొంగలే. అర్థం ఉన్న ఊరిలో ఉద్యోగం, ఊరిని ఆనుకొని వ్యవసాయం చెయ్యరాదు అంటారు పెద్దలు. ఊరికి దగ్గర కాబట్టి ఎవరైనా ఎప్పుడైనా కోసుకోవడానికి అనుకూలం. అలాంటి సందర్భంలో ఈ సామెతను వాడుతారు. ఊసర క్షేత్రంలో పైరు, నీరు లేని చెరువు కింద సేద్యము. అర్థం పరిస్థితులను బట్టి పనులు చెయ్యాలి కానీ పూర్వాపరాలు ఆలోచించకుండా చెయ్యరాదు. అలాంటి సందర్భంలో ఈ సామెతను ఉపయోగిస్తారు. ఊహలు ఊళ్ళేలుతుంటే కర్మం కట్టెలు మోస్తున్నది. అర్థం తానున్న స్థితిని మరిచి గాలిమేడలు కట్టడం. కర్మను కాదని ఎవరూ ఏమీ చెయ్యలేరు. అలాంటి సందర్భంలో ఈ సామెతను ఉపయోగిస్తారు. సరే ఫ్రెండ్స్, ఇలాంటి మంచి విషయాల కోసం ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.